హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ విత్ తేజు. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 9.2లో క్వశ్చన్ నెంబర్ 5ని చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో అంటే మనకి ఇక్కడ 3 గర్ల్స్ చెప్తున్నారు. ఎవరెవరు? రేష్మా, సల్మా, మందీప్ అనేవాళ్ళు సర్కిల్లో నిలబడుకున్నారంట. ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చినారు? రేడియస్ అంటే ఏంటి? సెంటర్ నుంచి సర్కిల్లో ఏ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అయినా కానీ, అంటే ఇక్కడ నుంచి ఎంత దూరంలో అయినా కానీ సర్కిల్ రేడియస్ 5 మీటర్స్ అని ఇచ్చారు. రేష్మ సల్మాకి బాల్ వేస్తుంది, సల్మా వచ్చి మందీప్కి వేస్తుంది, మందీప్ వచ్చి రేష్మాకి వేస్తుంది. మళ్ళీ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రేష్మా అండ్ సల్మా and Salma and Mandip is 6 meters each. What is the distance between? So question మనం చూస్తాం. సో ఇది ఒక సర్కిల్. సో మీకు సర్కిల్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఈ సర్కిల్లో మనకి ఇక్కడ ఒక సెంటర్ ఓ అని ఇది అనుకుందాం. దీన్ని సెంటర్ ఓ అని అనుకుందాము. ఇక్కడ రేష్మ, సల్మా, మందీపు సర్కిల్లో నిలుచుకొని ఉన్నారు. వాళ్ళకి యొక్క రేడియస్ ఎంత ఉంది అని చెప్తున్నారు. రేష్మాకి సల్మాకి డిస్టెన్స్ 6 మీటర్స్ అని చెప్పారు. మళ్ళీ సల్మాకి మందీప్కి డిస్టెన్స్ 6 మీటర్స్ అని చెప్పినారు. సో సెంటర్ నుంచి ఎక్కడికైనా కానీ మనకి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉందని చెప్తున్నారు. సో మనం ఈ ముగ్గురు రేడియస్లో ఎంత డిస్టెన్స్లో నిలబడినారు? రేష్మా అండ్ సల్మా 6 మీటర్స్ అండ్ సల్మా అండ్ మందీప్ 6 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నారు. ఓకేనా? సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? రేష్మా అండ్ మందీప్ డిస్టెన్స్ ఎంత అంటే ఇది. సో రేష్మాకి మందీప్కి మనకి ఈ డిస్టెన్స్ మనకు కావాలి. సో ఆర్ఎం డిస్టెన్స్ ఎంత ఉంది అనేసి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ఈ పాయింట్ని మనం మధ్యలో ఇది సెంటర్లో ఉంది అంటే కరెక్ట్గా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అని అర్థం. సో మనం దీన్ని మనం ఏమనుకుందాం, ఏ పాయింట్ అనుకుందాము అంటే పి అనుకుందాం. ఓకేనా? పి. సో మనము టోటల్గా ఆర్ఎం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినా మనము సెంటర్ నుంచి మనం ఇలా వేసుకోవచ్చా? ఎందుకంటే మనకు తెలుసు. సో సెంటర్ నుంచి ఏ దానికైనా కార్డ్ టచ్ చేస్తుంది అంటే అది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అని. సో దాన్ని మనం మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటూ, సో సెంటర్ నుంచి మనం ఏం చెప్పాము? సెంటర్ రేడియస్ వచ్చి 5 అని చెప్తున్నాం కదా. సో ఓ నుంచి ఎస్కి రేడియస్ ఎంత? 5. ఓ నుంచి ఎస్కి రేడియస్ 5. అండ్ మనం ఓ నుంచి ఆర్కి కూడా 5. ఎందుకు ఇలా వేసుకుంటున్నాము అంటే మనకి ఇప్పుడు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ట్రయాంగిల్స్ బేస్ మీద మనము కాన్గ్రెన్సీ ఆర్హెచ్ఎస్, ఎస్ఎస్ ఆ ప్రాపర్టీస్ యూస్ చేసుకొని మనము ఆర్ఎం యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆర్ఎం యొక్క లెంత్ అంటే ఏంటి? రేష్మాకి మందీప్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సో మనకి ఇక్కడ గివెన్ ఏంటి? గివెన్ ఆర్ఎస్ యొక్క లెంత్ ఎంత? 6 మీటర్స్ అండ్ ఎస్ఎం యొక్క లెంత్ 6 మీటర్స్ గివెన్. సో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏం చేసాము? ఈ పాయింట్ ఓ నుంచి పీకి జాయిన్ చేసాము, అలానే ఓ నుంచి ఎస్కి జాయిన్ చేసామన్నమాట. సో ఇక్కడ మన ప్రూవ్ దట్ అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇక్కడ ఆర్ఎం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎం యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ఎం యొక్క డిస్టెన్స్ ఎంత అనేది మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే? సో ఆర్ఎం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము ప్రూవ్ చేసే ముందు కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏం చేసాము? జాయిన్ OP and join OS.
ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసాము, అలానే ఇది ఎక్స్టెండ్ చేసాము, ఓ నుంచి ఎస్కి ఎక్స్టెండ్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి ట్రయాంగిల్స్ ఏమేమి ఫామ్ అవుతున్నాయి, ట్రయాంగిల్ ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఏది ఓపిఆర్, ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ఇంకొక ట్రయాంగిల్ ఏది పిఎస్ఆర్, ఇది పిఎస్ఆర్, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా డిస్టెన్స్ ఆర్ఎంని కనుక్కోవాలి. సో మనం దీన్ని ఏమనుకుందాము, ఆర్ఎం కదా, ఆర్ నుంచి పీకి హెచ్ అనుకుందాం, పి నుంచి ఎంకి హెచ్ అనుకుందాం. అంటే బైసెక్ట్ చేస్తుంది కదా మనకి, సెంటర్ నుంచి బైసెక్ట్ చేస్తుండడం కారణంగా ఆర్ నుంచి పిహెచ్, పి నుంచి ఎం హెచ్. సో టోటల్ ఆర్ఎం ఏమవుతుంది, హెచ్ ప్లస్ హెచ్ 2h అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాము. కన్సిడర్ ద ట్రయాంగిల్ ఓపిఆర్, ట్రయాంగిల్ ఓపిఆర్. ఇక్కడ మనం చూస్తే ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ బేస్ అవుతుంది. ఎందుకు ఇదేంటి, సో ఇక్కడ మనకి సెంటర్ నుంచి ఏదైనా కానీ మనకి యాంగిల్ ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది కారడికి అని చెప్పినాం. సో సెంటర్ నుంచి ఏదైనా మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కారడికి ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అంటాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తుంది అని అర్థం. సో 90 degrees ఫామ్ చేస్తుంది అంటే ఇది ఏమవుతుంది, ఓఆర్ వచ్చి ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది కదా. సో మనం ఇక్కడ ట్రయాంగిల్ ఓపిఆర్ హైపోటెనస్ వచ్చి 5, ఆర్పి వచ్చి హెచ్. ఓపి ఎంత అవుతుంది, మనం టోటల్ రేడియస్ ఎంత అని చెప్పినాం, సర్కిల్ రేడియస్ ఓ నుంచి ఎస్కి 5 అని చెప్పాం. సో మనం ఓపి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్ అయింది అని అంటే, ఓపి ఎక్స్ అయింది అంటే ఇదేమవుతుంది 5 - x అవుతుంది. సో ట్రయాంగిల్ ఓపిఆర్లో మనము పైథాగరస్ థీరము అప్లై చేస్తాం. సో ఏమవుతుంది, ఓఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపి స్క్వేర్ ప్లస్ ఆర్పి స్క్వేర్. ఓఆర్ స్క్వేర్ ఏమైంది 5 స్క్వేర్, ఓపి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఆర్పి స్క్వేర్ ఈజ్ హెచ్ స్క్వేర్. సో 5 స్క్వేర్ ఈజ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. మనకి హెచ్ స్క్వేర్ కావాలి కాబట్టి హెచ్ని ఈ పక్కకు తెచ్చుకుందాం. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 - x స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ ట్రయాంగిల్ పిఎస్ఆర్, ఇక్కడ కూడా సేమ్ పైథాగరస్ థీరం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంచండి. ఇది హైపోటెనస్ ఏది ఆర్ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్పి స్క్వేర్ ప్లస్ పిఎస్ స్క్వేర్. సో ఆర్ఎస్ స్క్వేర్ ఏమైంది 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకు 6 వచ్చింది చెప్పండి, రేష్మాకి సల్మాకి డిస్టెన్స్ 6 అని చెప్పి వాళ్ళే ఇచ్చారు కదా. సో అదే గివెన్ 6. ఆర్పి స్క్వేర్ అంటే ఏంటి, హెచ్ స్క్వేర్, పిఎస్ స్క్వేర్ ఈజ్ 5 - x హోల్ స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 5 - x హోల్ స్క్వేర్. సో హెచ్ మనకు కావాలి కాబట్టి హెచ్ స్క్వేర్ని ఆ పక్కకు తెచ్చుకుందాం. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 - 5 - x హోల్ స్క్వేర్. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 మైనస్, ఇది ఏ ఫామ్లో ఉంది, a - b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, 2 × 5 ఎంత 10x. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 - 25 - x స్క్వేర్ ప్లస్ 10x. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 - 25 ఈజ్ 11 - x ప్లస్ 10x. సో ఇది ఈక్వేషన్ 2. మనం ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఈక్వేట్ చేస్తాం. ఈక్వేట్
ఈక్వేట్ 1 and 2 ఈక్వేషన్స్. సో ఎందుకు ఈక్వేట్ చేస్తున్నామంటే ఇక్కడ h² వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ పైన ఈక్వేషన్ 1లోనూ h² వచ్చింది, ఇది h² వచ్చింది. సో LHS రెండు ఈక్వల్ ఉందంటే మనం ఈక్వేట్ చేసేయచ్చు. సో 25 minus x square is equals to 11 minus x square plus 10x. Minus x square minus x square cancel. So 25 is equals to 11 plus 10x. 25 minus 11 is equals to 10x. ఎంత 14 is equals to 10x. x is equals to 14 by 10. So x is equals to ఎంత అయింది 1.4. సో x is equals to 1.4 వచ్చింది. సో మనకి x ఎంత వచ్చింది 1.4 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ x is equals to 1.4. 1.4ని సో మనం రాస్తాం సబ్స్టిట్యూట్ x is equals to 1.4 ఇన్ దెన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది h² is equals to 25 minus x square. సో h² 25 minus x square. So h² is equals to 25 minus x square అంటే 1.4 whole square. h² is equals to 1.96. ఎంత వస్తుంది 25 minus 1.96 23.04. సో మనకి h² ఏమవుతుంది ఈ పక్కకు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. h is equals to square root of 23.04. సో h is equals to square root of 23.04 ఏమవుతుంది 4.8 మీటర్స్. 4.8 మీటర్స్ మనకి ఇక్కడ. సో h అనేది ఎంత వచ్చింది ఇక్కడ ఆర్పి వాల్యూ ఎంత వచ్చింది h వచ్చి h వచ్చి 4.8 మీటర్స్ వచ్చింది. సో మనకు టోటల్గా ఆర్ఎం కావాలా. ఆర్ఎం ఎంత చెప్పినాను ఇక్కడ h ప్లస్ h 2h. సో టోటల్గా ఆర్ఎం అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ రేష్మా అండ్ మండీప్. రేష్మా అండ్ మండీప్ ఎంత అని చెప్పినాను 2h. సో 2 into 4.8 16 9. సో 9.6 మీటర్స్. రేష్మాకి మండీప్కి డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 9.6 మీటర్స్. మెథడ్ 1 ఇది యాక్చువల్గా మనం చేసిండేది మెథడ్ 1. సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఇంకా మీకు ఇప్పుడు ప్రాబ్లం ఇంకా అవ్వలేదు, అంటే ఆ టాపిక్ ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ టాపిక్ అదే అనమాట. హీరోయిన్స్ ఫార్ములా చేస్తారనమాట. ఏంటి ఫార్ములా ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. హీరోయిన్ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఆ ట్రయాంగిల్లో ABC వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఈ చాప్టర్కి మీకు ఇంకా అవ్వలేదు అనేసి ఈ మెథడ్ చెప్పాను. సో ఈ ప్రాసెస్ చెప్పాలి అని అంటే మీకు ఫస్ట్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఎందుకు యూస్ చేస్తారు, ఈ ఎలాంటి ట్రయాంగిల్స్లో ఈ ఫార్ములా యూస్ చేస్తారు అనేది మీరు అందరికీ అది ఐడియా ఉండాలి. సో అందుకే నేను ఈ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్ ప్రాబ్లం.